హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. రీసెంట్ గా రిలీజ్ అయిన ద స్ట్రేంజర్స్ చాప్టర్ 3 అనే హాలీవుడ్ మూవీ చూడడం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 1 గంట 30 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు $10 మిలియన్ ఉండొచ్చు. ఇది ద స్ట్రేంజర్స్ ట్రిలజీలో లాస్ట్ చాప్టర్. ప్రీవియస్ పార్ట్స్ వచ్చేసి 2024 లో చాప్టర్ 1 అండ్ 2025 లో చాప్టర్ 2 వచ్చాయి. అండ్ ఈ మూవీ డైరెక్ట్ సీక్వెల్. ఒరిజినల్ ఫిల్మ్ వచ్చేసి 2008 లో వచ్చింది. అది కూడా సేమ్ నేమ్ తో. అప్పట్లో డైరెక్ట్ చేసింది బ్రయన్ బర్టినో. ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే తన పర్సనల్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ 1969 లో జరిగిన ద మ్యాన్సన్ ఫ్యామిలీ మర్డర్స్ లాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసాడంట. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే అస్సలు నచ్చలేదు అండ్ చాలా విసుగొచ్చింది కూడా. ఎప్పుడెప్పుడు పారిపోదామా థియేటర్ నుండి అన్నట్లు. ఎందుకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని. మీరు ప్రీవియస్ చాప్టర్స్ చూడకపోతే మెయిన్ ప్లాట్ లైన్ వచ్చేసి ఒక యంగ్ కపుల్ క్రాస్ కంట్రీ రోడ్ ట్రిప్ చేస్తున్నప్పుడు సడన్ గా కార్ బ్రేక్ డౌన్ అయ్యి ఏదో తెలియని చిన్న టౌన్ లో ఎయిర్బిఎన్బి క్యాబిన్ లో స్టే చేస్తారు. అదే రోజు రాత్రి గుర్తు తెలియని 3 మనుషులు విచిత్రమైన ముసుగులు వేసుకుని జాలి దయ లేకుండా చాలా మందిని చంపుతుంటారు. ఇంతకీ ఎవరు వాళ్ళందరూ, వాళ్ళ మోటివ్ ఏంటి, ఎవరైనా ఎస్కేప్ అయ్యారా లేదా ఆ టౌన్ నుండి అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్స్ చెప్పాలి అంటే పెద్దగా ఏం లేవు, బట్ కొన్ని చెప్పడానికి ట్రై చేస్తాను. సినిమాటోగ్రఫీ వర్క్ బై డేవిడ్ మాంటెరో బాగుంది. ఆ నైట్ టైం జరిగే సీన్స్ అన్ని నేచురల్ డార్క్నెస్ లో తీసారంట. ఎటువంటి ఆర్టిఫిషియల్ బ్రైట్నెస్ అవేం వాడకుండా. అండ్ ఆల్సో రియలిస్టిక్ షాడోస్ ని క్యాప్చర్ చేయడానికి ఆ ఫారెస్ట్ లొకేషన్స్ అవన్నీ కొంచెం హాంటింగ్ గానే ఉంటాయి మూవీ టోన్ తగ్గట్లు. సౌండ్ డిజైన్ కొంచెం పర్లేదు. నెగిటివ్ స్పేస్ అండ్ సైలెన్స్ మీద ఫోకస్ పెట్టారు. ఈవెన్ కొన్ని లెంతీ సీన్స్ కూడా మ్యూజిక్ అంతగా వాడలేదు. అండ్ ఆల్సో మూవీలో చాలా మినిమల్ సీజీ ఉంటుంది, ఆల్మోస్ట్ 0 VFX లాగా. ప్రాక్టికల్ లైటింగ్, సౌండ్ క్యూస్ అండ్ ఇన్ కెమెరా ఎఫెక్ట్స్ ని వాడారు రియలిస్టిక్ అప్రోచ్ కోసం. నెగిటివ్స్ చెప్పాలి అంటే పుష్కలంగా ఉన్నాయి. అసలు ఈ చాప్టర్ లో స్టోరీ లేదు, సరిగ్గా అన్నెసరీగా ప్రొలాంగ్ చేశారనిపించింది. స్టోరీ రాసింది మళ్ళీ ఇద్దరంట, అలన్ కోహెన్ అండ్ ఫ్రీడ్లాండ్. డైరెక్టర్ గా చేసింది రెనీ హ్యార్లిన్. ఈయన ఇంతకు ముందు చాలా మూవీస్ కి డైరెక్షన్ ప్రొడ్యూస్ చేశాడు, లైక్ క్లిఫ్ హ్యాంగర్, డై హార్డ్ 2 ఎట్సెట్రా. మూవీలో చాలా పేసింగ్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ చాలా స్లో స్క్రీన్ ప్లే. చాలా చోట్ల అసలు ఏంట్రా బాబు ఇంత సాగదీస్తున్నావు అనే ఫీలింగ్ అయితే పక్కా వస్తుంది. ఎడిటర్ గా చేసింది కేట్ హిక్కీ. బాగా తీశారు వర్క్ అయితే. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఇల్లాజికల్ గా అండ్ సిల్లీగా ఉంటాయి కూడా. థ్రిల్లింగ్ సస్పెన్స్ మూమెంట్స్ గానీ, అయ్యో పాపం అని జాలిపడే సీన్స్ ఆర్ క్యారెక్టర్స్ ఏమి ఉండవు. సో దట్ ఎమోషనల్ గా వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి కూడా మనం రూట్ చేయలేము. అసలు ఆ టౌన్ లో అంత జరుగుతున్నా కూడా ఎవరు ఎందుకు ఏం పట్టించుకోరో తెలియదు. ఎవరు మాట్లాడు కూడా, ఐ మీన్ డైలాగ్స్ ఏ ఉండవు మోస్ట్ ఆఫ్ ద సీన్స్ లో. సడన్ గా ఎవరు టూరిస్టులు వస్తారు ఆ టౌన్ కి, నెక్స్ట్ మినిట్ అవుట్. అలా రిపీట్ మోడ్ లో నడుస్తుంది. మళ్ళీ సుత్తి స్టోరీకి ఫ్లాష్ బ్యాక్లు కూడా. అసలు హాలీవుడ్ వాళ్ళు ఈ మధ్య ఇలాంటి మూవీస్ ఎందుకు తీస్తున్నారో తెలియట్లేదు. మూవీలో చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. అండ్ వాళ్ళు కూడా సడన్ గా వచ్చి స్క్రీన్ మీద హే మేము కూడా ఉన్న మూవీలో అన్నట్లు వెళ్ళిపోతారు. ఈ 3 చాప్టర్స్ లో సేమ్ క్యారెక్టర్స్ కంటిన్యూ అవుతాయి అండ్ టెక్నీషియన్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్. ఎక్కువ స్క్రీన్ రన్ టైం ఉండేది మాత్రం మాయా క్యారెక్టర్. ఆ లీడ్ యాక్టర్స్ పేరు వచ్చేసి మ్యాడిలైన్ పెట్స్. బట్ ఈసారి అసలు యాక్టింగ్ స్కిల్స్ చూపించే స్కోప్ ఏం రాలేదు. చాలా సీన్స్ అండ్ సిచ్యువేషన్స్ రిపీటెడ్ గా అనిపిస్తాయి అండ్ ఆ క్యారెక్టర్స్ కూడా చాలా అండర్ డెవలప్డ్ అండ్ అండర్ యూటిలైజ్ అని చెప్పాలి. ఈ ఇష్యూస్ అన్నిటి వల్ల మనకి క్యూరియాసిటీ రాకపోగా రివర్స్ లో ప్రెడిక్టబిలిటీ అండ్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అలా జనాలు చనిపోతున్న ప్రతిసారి మరి ఎందుకు ఇంత బిల్డప్ ఇచ్చో అని అనుకుంటాం మైండ్ లో. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. కాకపోతే బ్లడ్ అండ్ గోర్ సీన్స్ కొన్ని ఎక్కువ ఉన్నాయి. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇదంతా కాదు బ్రో అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీరు గనక ఆల్రెడీ చాప్టర్ 1 and 2 చూసుండి ఫైనల్ చాప్టర్ లో ఎలా కంక్లూడ్ చేశారో తెలుసుకోవాలని ఉంటే ఓటీటీకి వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు. అలా కాకుండా ఇన్నోవేటివ్ స్టోరీ లైన్ ఉండి రేసెస్ స్క్రీన్ ప్లే తో మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్ అండ్ జంప్ స్కేర్స్ ఎక్స్పెక్ట్ చేస్తే బాగా డిసప్పాయింట్ అవుతారు. సింపుల్ గా చెప్పాలి అంటే 3 చాప్టర్స్ లో చాప్టర్ 2 కొంచెం బెటర్ గా ఉంటుంది, దాని తర్వాత చాప్టర్ 1 అండ్ ఈ చాప్టర్ 3 వచ్చేసి బిగ్గెస్ట్ బ్లండర్ అని చెప్పాలి. అసలు అవన్నీ పక్కన పెట్టేసి ఈ 3 చాప్టర్స్ మొత్తం కలిపి సింగిల్ మూవీలో పెట్టినా పని అయిపోయేది. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.